నమస్కారం అండి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రెజెంట్ మన పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ఎక్కువగా జరుగుతుంది. నేను చూస్తున్నాను. చదివింది గుర్తు లేకపోవటం గానీ, మర్చిపోవటం గానీ, మనం చెప్పింది మరి మర్చిపోవటం లేదు గానీ, లేపోతే యథాలాపంగా ఆలోచిస్తూ ఉండటం గానీ, ఇలా జరుగుతది. ఎంచేత అంటే, మైండ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెగెటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడి గనక ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలొస్తాయండి. అలాగే సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాం వల్ల రేడియేషన్ ప్రభావానికి కూడా మనం గురవుతున్నామండి. మన పిల్లలు గానీ, మనం గానీ సెల్ ఫోన్ ఎక్కువ చూస్తూ వలన మనకు రేడియేషన్ ప్రభావానికి గురవుతం జరుగుతదండి. అలాగే మన మైండ్‌లో గనక నెగెటివ్ థాట్ ఫారం గనక ఏర్పడినట్లుంటే మన పిల్లల్లో చదువు తగ్గిపోవటం జరుగుతుంది. నెగెటివ్ ప్లాట్‌ఫారం అంటే ఏమిటి అని మీకు సందేహం కలగవచ్చు. నెగెటివ్ ప్లాట్‌ఫారం అంటే మన బ్రెయిన్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడు సెల్ ఫోన్ చూడాలి, సెల్ ఫోన్‌లో సినిమాలు చూడాలి, లేకపోతే గేమ్‌లు ఆడాలి. ఇంక అదే దృష్టితోటి ఉండటం వలన సబ్‌కాన్షియస్ మైండు ఆక్యుపై చేసుకుంటది ఆ ఎనర్జీని. ఆక్యుపై చేసుకోవటం వలన మన చదువు తగ్గిపోవడమే కాకుండా ఏ పని చేయబుద్ధి అవ్వదు మనకి. ఆ సెల్ ఫోన్‌లే చూస్తూనే ఉంటాం. 24 గంటల్లో 18 గంటలు సెల్ ఫోన్ చూస్తూనే కాలం గడిపేస్తాం. కాబట్టి మనం నెగెటివ్ థాట్ ఫార్మ్ లేకుండా చూసుకోండి. సెల్ వాడొచ్చు. కానీ మరీ విపరీతంగా ఏదో రోజుకో గంటో, 2 గంటలో చూసుకోండి. పక్కన పెడండి. మీ పని మీరు చూసుకోండి. అలాగే పిల్లల్లో ఎక్కువ నెగెటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడటానికి కారణం ఏంటంటే అండి, మనం బయట ఫుడ్‌కి అలవాటు పడటం గానీ, లేదంటే చాక్లెట్‌లు ఎక్కువ తినటం వలన గానీ, అలాగే సెల్ ఫోన్ రేడియేషన్ వలన గానీ, అలాగే మన ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉండటం వలన గానీ, నెగెటివ్ థాట్ ఫార్మ్ అనేది ఏర్పడవచ్చండి. దాన్ని రిమూవ్ చేసుకునే విధానం చిన్న రెమెడీ చెప్తాను. చిన్న రెమెడీ ఉందండి. చేసుకోండి మీకు మీరుగా. వెల్లుల్లిపాయ రేకలు 2 అలా చితగ్గొట్టి, కొద్దిగా ఇంగువ పొగటేసి జేబుమాల్లో కర్చీఫ్‌లో చిన్న మూట కింద కట్టి పీలుస్తూ ఉండండి. ఒక 2 రోజులు, 3 రోజులు పీలుస్తూ ఉండండి అప్పుడప్పుడు. డైలీ ఒక 20-30, 40 టైమ్స్ పీలుస్తూ ఉండండి. దానికి ఈ సబ్‌కాన్షియస్‌లో మైండ్‌లో ఉన్నటువంటి నెగెటివ్ థాట్ పవర్ అనేది తొలగిపోతానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. అలాగే మనం మన విషయాలు మానేసి బయట విషయాలు ఎక్కువ ఆలోచిస్తాం. ఆడు పెరిగిపోతున్నాడు, ఆడు పెద్దవాడైతే, ఆడు ఎదిగిపోతున్నాడు, ఆడు బాగా సంపాదించాడు, కోట్లు కోట్లు ఉన్నాయి ఆడి దగ్గర అనుకుంటారు. అయన్నీ మనం ఆలోచించొద్దండి. మన విషయం, మన పిల్లల విషయం ఆలోచించుకోండి. మీరు ఎవరి విషయం మీకెందుకండి? ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి గురించి మీరు ఆలోచించొద్దు. మీరు భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది? దానికి ఎలాగా మనం పునాదేస్తే ఎలా పైకొస్తారు మన పిల్లలు? మన ఎదుగుదల ఎలా ఉంటే ఎలా బావుంటదని ఆలోచించి దానికి పునాదేసుకోండి తప్ప, టైం అంతా వేస్టు లేతే యూట్యూబ్‌లు పెట్టుకొని చూసి, ఆడు జైలుకెళ్ళాడు, ఈడు ఉన్నాడు అయన్నీ మనకు అనవసరం. ఎవడో వచ్చి మిమ్మల్ని ఏం చూడడు. మీది మీరే రక్షించుకోవాలి ఏదొచ్చినా సరే. కాబట్టి మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెగెటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడకుండా చూసుకోండి. జీవితం ఆనందంగా ఉంచుకోండి. మీ పిల్లలు అభివృద్ధి పథంలో జరిగేటట్టు చూడండి. అంతే తప్ప యూట్యూబ్‌లో అదెలా ఉంది, ఈడెలాగన్నాడు, ఆడు వంటకాలు వండాడు, ఇయన్నీ అనవసరం. మీకు ఇయన్నీ ఎనర్జీ సిస్టమ్. భగవంతుడు ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడో పెట్టి ఉన్నాడు. దాని ప్రకారం ప్రాసెస్ జరగవలసింది. ఇదంతా కాలచక్రం తిరగవలసిందే. కాబట్టి మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రశాంతంగా పెట్టుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెగెటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడకుండా చూసుకోండి మీరు. ఏర్పడిందంటే మీరు ఈ చిన్న రెమెడీ చేసుకోండి. లేదు అంటే పండినటువంటి అరటిపళ్ళుంటాయి. చిన్న చిన్న పసుపు కలర్‌లో ఉంటాయి. కర్పూరం అరటిపళ్ళు. ఆ అరటిపండు తిన్నా మీకు స్ట్రెస్ ఉంటది ఎక్కువ. ఇక్కడ ఇలా లాగుతూ ఉంటాయి నరాలు. ఈ కళ్ళ దగ్గర నరాలు లాగుతూ ఉన్నప్పుడు దానికి ఈ అరటిపండు తింటే స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతదండి. అలాగే మనం చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి. తప్ప ఒకళ్ళకి చూడలేనిదే మాట అనొద్దు. ఆళ్ళ మీద మాట పాడైద్దండి. అదంతా కూడా నెగెటివ్ ఎనర్జీ కింద ఆవిర్భావం చెంది మన ఎదుగుదలకి ఆటంకాలు కల్పిస్తది. కాబట్టి ప్రతి వోళ్ళు కూడా ఈ నెగెటివ్ థాట్ ఫార్మ్ లేకుండా చూసుకోండి. మీరు ఆనందంగా ఉండండి. అలాగే గత ఎపిసోడ్‌లో నేను ర్యాంపాట్ గురించి చెప్పి ఉన్నాను. ఇది ర్యాంపాట్ అంటే ఇది గోస్ట్ చూసుకునేది. ఇందాక ఇందాక ఎపిసోడ్‌లో చెప్పి ఉన్నాను. నిన్న ఎపిసోడ్‌లో. ఇది ర్యాంపాట్ గనక మనం ఇంట్లో పెట్టినట్లయితే, అన్ని లైట్లు వెలుగుతున్నట్లయితే గనక అక్కడ గోస్ట్ ఎనర్జీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈఎంఎఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కరెక్ట్‌గా ఉండాలి మనకి. వాస్తు కరెక్ట్‌గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కరెక్ట్‌గా ఉంటది. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు గాలి, వెలుతురు బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఎనర్జీ ఉంటది. ఇప్పుడు వాస్తు అని మన ఇండియాలో చూస్తున్నాం. అలాగే ఫ్రాన్స్‌లో గాని, అమెరికాలో గాని, జర్మనీలో గాని ఎక్కడన్నా వాస్తు చూస్తున్నారండి? ఎనర్జీ చూసుకుంటారాళ్ళు. మనమే వాస్తు ఎంత వాస్తు ఉన్న ఇంట్లో ఉన్నా
ఎనర్జీ కనుక పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఆ కుటుంబ సభ్యుల మధ్య సైక్యత లోపిస్తుంది, ఆర్థికపరమైన చిక్కులు వస్తాయి, పిల్లల్లో చదువు తగ్గిపోతుంది, అలాగే ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది, అలాగే పిల్లల్లో చదువు తగ్గిపోవడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి బ్యాడ్ ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితే ఇంట్లో సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒళ్ళు కూడా ఇల్లుని పాజిటివ్గా ఉంచుకోండి, మీరు మనసు ఆనందంగా ఉంచుకోండి. సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఏర్పడకుండా చూసుకోండి. నెగిటివ్ థాట్ ఫార్మ్ అంటే నేను చెప్పి ఉన్నాను, ఒకటి గురించి మనం ఆలోచించొద్దు, మన గురించి మనమే ఆలోచించుకోండి. అయితే మీరు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేకపోతే మన పిల్లల్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా చూసుకోవాలంటే కాపర్ రాడ్తోటి కానీ ఈ కొబ్బరికాయతో కూడా మనం కొబ్బరికాయ ఇలా పట్టుకుంటే ఇలా కొబ్బరికాయ దీంతో కూడా మనం చూసుకోవచ్చు. చూసుకుని దానికి తగిన రెమెడీ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. నమస్కారం. థ్యాంక్ యూ.